అయితే మనం ఈ బాడీకి ఆహారం ఎట్లాగో మన ఆత్మీయ ఎదుగుదలకు కూడా వాక్యం అంత ఇంపార్టెంట్ అన్నమాట. అయితే కొంతమంది అంటూ ఉంటారు కదా, మేము యేసుని నమ్ముకున్నాం కానీ మా జీవితం అయితే ఏం మారలేదు, అంతే ఉందంటారు. ఎవరు విన్నారు? ఎవరన్నా? మేము యేసుని నమ్ముకున్నాం కానీ మా ఇంకా కష్టాలు ఎక్కువయ్యాయి, ఇంకా అంతే ఉన్నాం, మేము మాకేం మేలు జరగలేదు అంటారు. ఎందుకు? వాళ్ళు యేసుని నమ్ముకుంటారు కానీ ఇంక అంతే ఉంటారు. ముందు ఏ పని చేస్తున్నారో నమ్ముకున్న తర్వాత కూడా అదే పని చేస్తారు. వాక్యం మాత్రం చదవరు అన్నమాట. ప్రార్థన చేసేదంటూ ఏం ఉండదు, కానీ యేసయ్య మాత్రం అన్నీ మార్చేయాలి. అవుద్ది అదేమన్నా? మన వాక్యం చదవము, ప్రార్థన చేయము, దేవుడే మొత్తం మార్చేయాలి. అవుద్దా ఎక్కడన్నా? అవ్వదు. దేవుడేం పిచ్చోడు కాదు కదా, మనం యేసయ్యని నమ్ముకోగానే అన్నీ మార్చేయడానికి. ఎప్పుడు మారుస్తాడు? రోజు మనం ప్రార్థన చేస్తుంటే, వాక్యం చదువుతుంటే దేవుడు మన జీవితాలను ఖచ్చితంగా మారుస్తాడు. ఒకవేళ మనం తప్పు చేస్తుంటే ఏం చేస్తాడు? వాక్యం ఆ రోజు చదువుతున్నాం అనుకోండి, వాక్యం చదివేటప్పుడు ఏం చెప్తాడు? నువ్వు వెళ్ళే మార్గం తప్పు, దాన్ని సరి చేసుకో అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రమాదం నుంచి కాపాడబడతాం. అదే ఒకవేళ ఆ రోజు కనుక వాక్యం చదవకుండా మనం ముందుకెళ్తే ఏమైద్ది? ప్రమాదం జరుగుతుంది. అప్పుడేమంటాం? దేవుడు ఏంటి నష్టం చేశాడు అంటాం. అంతేనా? కానీ దేవుడు ఆపడానికి చూస్తున్నాడా? ఇతను ఎప్పుడు వాక్యం చదవటానికి వస్తాడు, ఎప్పుడు వాక్యం చదవటానికి వస్తాడు, నేను అతన్ని ఎలా తప్పించాలని దేవుడు ప్లాన్ వేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? ఆ రోజు వాక్యం ఎలా ఎగ్గొట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటాం అన్నమాట. నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, నేను కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పి ఏం చేస్తాం? వాక్యం చదవమన్నమాట. అలా మనం పక్కన పెట్టేస్తే ఎవరికి నష్టం? దేవుడికి నష్టం, మన నష్టం. ఆ వాక్యం చదివేది రోజు ఎవరి కోసం? దేవుడి కోసం, మన కోసం? మన కోసం మనం చదువుకోవాలి, కానీ దేవుడికి లాభం ఉండదు అనమాట. ఇలా మనం రోజు బైబిల్ చదువుతున్నావా లేదా చూసుకొని, ప్రార్థన చేస్తున్నావా లేదా చూసుకుంటాం, మన కోసం కానీ దేవుడి కోసం కాదనమాట. అయితే ఇది గుర్తుపెట్టుకొని మనం ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా లేదా అని చూసుకోవాలి. అయితే ఇదే కాదు కానీ మనం ఎర్లీగా రావడానికి కూడా చూసుకోవాలన్నమాట. మన దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం? ఆ చేయెత్తి చూపించవచ్చు, అందరికి ఇష్టమే కదా. కానీ దేవుడు ఎవరెవరు చేయెత్తారో చూసి టిక్ కొట్టుకుంటాడా?